ఓ పసివాడు పుట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంటి ఇరుగు పొరుగువారు, చుట్టాలు, పగ్గాలు అందరూ వచ్చి ఆ పసికందును చూసి వాడిని వదిలేయండి, వాడితో మీరు భవిష్యత్తులో సుఖంగా ఉండలేరు, లేదా ఎక్కడైనా పడేసిరండి అంటూ సలహాలిచ్చారు. కాని ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులు వాళ్ల మాటలు పట్టించుకోలేదు. మీరు మీ జీవితకాలంలో అనుభవించే బాధ కంటే ఇలా చేయడమే మంచిదన్నారు కొందరు. కాని కన్న బిడ్డను వదిలేయమని చెప్పిన వాళ్లపై కోపం కూడా రాలేదు ఆ తల్లిదండ్రులకి. ఎందుకంటే తమ బిడ్డ పరిస్థితి అలా ఉంది మరి. మా గురించే ఆలోచించి మా మంచి కోసమే చెప్పారుగా అని వారిపై వారు జాలిపడటం తప్ప ఇంకేం చేయలేదు. కాని ఆ తల్లిదండ్రులు మాత్రం పసిబిడ్డను వదులుకోటానికి సిద్ధంగా లేరు. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తాం అని మొండికేసి సమాధానమిచ్చారు. అదే కదా మరి పేగుబంధమంటే. కాని ఇప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసా? 1991లో కృష్ణా జిల్లా శ్రీరామపురంలో జన్మించాడు శ్రీకాంత్ బోళ్ళ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ అమ్మానాన్నలది మేనరికపు పెళ్లి. దీంతో శ్రీకాంత్ పుట్టుకతో అందవైకల్యంతో జన్మించాడు. దాంతో వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా చాలానే మాటలు అన్నారు ప్రతి ఒక్కరు. కాని అన్నిటికీ తెగించి తన బిడ్డను మాత్రం వదులుకోటానికి అంగీకరించలేదు తల్లిదండ్రులు. అయితే ప్రతి మనిషికి చదువు అవసరం అనే భావనతో శ్రీకాంత్ను గ్రామంలోని పాఠశాలకు పంపారు తల్లిదండ్రులు. స్కూల్లో తోటి పిల్లలు హేళన చేసేవాళ్లు, గుడ్డివాడంటూ ఎగతాళి చేస్తూ నవ్వుకునేవారు. అన్నిటినీ దిగమింగి చదువుకోటానికి ప్రయత్నించిన శ్రీకాంత్కు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థమయ్యేవి కావు. దాంతో హైదరాబాదులోని బేగంపేట అందుల పాఠశాలలో శ్రీకాంత్ని చేర్పించారు తల్లిదండ్రులు. అక్కడి నుండి మొదలైంది శ్రీకాంత్ సక్సెస్ జర్నీ. చదువు ఒక్కటే తన జీవితాన్ని మార్చగలదని నమ్మి విపరీతంగా కష్టపడి బాగా చదివేవాడు. చేతి స్పర్శతో ఎలా చదవాలి, డయాగ్రమ్స్ ఎలా వెయ్యాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే మెళకువలు టీచర్ సహాయంతో నేర్చుకున్నాడు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని లీడ్ ఇండియా కార్యక్రమంలో కలిసే అవకాశం కలిగింది. శ్రీకాంత్ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయిన అబ్దుల్ కలాం పలు ప్రసంగాలలో శ్రీకాంత్ ప్రస్తావన తెచ్చేవారు. తనకు శ్రీకాంత్ ఆదర్శమని అబ్దుల్ కలాం చెప్పారంటే శ్రీకాంత్ ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఎంఐటీ చదువుతున్న సమయంలో తన గురువైన స్వర్ణాలతో కలిసి సమన్వయ స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. 3000 మందికి పైగా దివ్యాంగులకు పలు రకాల ఉపాధి శిక్షణలు అందించారు. అయితే శిక్షణ పూర్తయిన దివ్యాంగులను ఎవరూ పనిలోకి తీసుకోకపోవటంతో చలించిపోయిన శ్రీకాంత్, నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అని శ్రీకాంత్ ఆలోచించారు. 2012లో హైదరాబాద్కు తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. శ్రీకాంత్ కంపెనీ విలువ సుమారు 480 కోట్లు. ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది. శ్రీకాంత్ కృషిని చూసి ముచ్చటపడ్డ వ్యాపార దిగ్గజం రతన్ టాటా కూడా పెట్టుబడి పెట్టారు.